ఏర్పాటును బట్టి మనం ఇలా కలవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ ఉదయకాలం ముందు ముందుగా తెలియపరిచిన రీతిగా క్రిస్టియన్ ఫాదర్ అండ్ హిస్ రెస్పాన్సిబిలిటీ అనే దాని గురించి మనము ధ్యానించబోతున్నాం. ఈ యొక్క ఫాదర్ ఫిగర్ అనేది మనకు దేవుని వాక్యములో నుండి దేవుడే మనకు మాదిరిగా ఉంటున్నారు. ఆ విషయాలు చూద్దాం. దేవుని కుమారుడుగా క్రీస్తు ప్రభువు కూడా మనకు మాదిరిగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ ఉదయకాలం మందు క్రిస్టియన్ ఫాదర్ అనే వ్యక్తి సమాజానికి, సంఘానికి, దేశానికి, భవిష్యత్తుకు చాలా ప్రాముఖ్యమైన వారిగా ఉంటున్నారు. ఈ దర్శనం అనేది క్రిస్టియన్ ఫాదర్ అనే దర్శనం అది పెళ్లి కాకముందే తనకు దేవుని కొరకు జీవిస్తూ దేవుని ఏర్పాటులో దేవుని బిడ్డలను రక్షణలోకి నడిపించి వారిని ఆత్మీయంగా పెంచుతుంటుండగా దేవుడు మనకు ఆ తండ్రి స్వభావాన్ని మనకి నేర్పుతూ ఉంటాడు. ఆ విషయాలు మనము అపోస్తలుడైన పౌలు ఏ విధంగా తిమోతి లాంటి వారిని దేవునిలోకి నడిపించి దేవుని కొరకు పెంచారో ఆ విషయాలను మనం చూస్తూ ఉంటే మనకందరికీ కూడా తండ్రి యొక్క దర్శనము పెళ్లి కాకముందే వస్తుంది అనేది నా యొక్క అండర్స్టాండింగ్. అది నాకు దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఉదయకాలం ముందు మనము ఈ అంశాన్ని ధ్యానిస్తుంటుండగా ఈ యొక్క ఫ్యామిలీ ఒకటి మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. కనిపిస్తుందండి. బిల్లీ గ్రహం గారి ఫ్యామిలీని కావాలని నేను చూపిస్తున్నాను. కారణం ఏంటంటే బిల్లీ గ్రహం గారు దేవుని యొక్క సేవలో మహాఘనంగా ప్రపంచవ్యాప్తంగా వాడబడిన వ్యక్తి. అదే సమయంలో 60 సంవత్సరాలు కుటుంబ జీవితాన్ని జీవించి 8 మంది పిల్లలను కానీ ఆ పిల్లలను దేవుని కొరకు పెంచి దేవుని కొరకు సమర్పించుకున్న మంచి మోడల్ ఫాదర్గా మనం చూడవచ్చు. దాని కొరకు ఆయన్ని మొదటిగా పెట్టాను. తర్వాత ఈ యొక్క క్రైస్తవ ఫాదర్కి బెస్ట్ మోడల్ మన దేవుని వాక్యం కానీ చూసినట్లయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫాదర్ ఫిగర్ ఇన్ ద బైబుల్ ఈస్ గాడ్ ద ఫాదర్. ద అల్టిమేట్ రోల్ ఫర్ ఆల్ హ్యూమన్ ఫాదర్స్. ఆయన త్రియేక దేవుని ఆ కుటుంబంలో తండ్రి ఆయన మనకు చక్కటి మాదిరి అని బైబిల్ చూపిస్తుంటుంది. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క హిజ్ లవ్, హిజ్ కైండ్నెస్, హిజ్ పేషెన్స్, హిజ్ విజ్డమ్, హిజ్ ప్రొటెక్టివ్నెస్ ఆర్ ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ టు లివ్ అప్ టు అస్ యాజ్ అ హ్యూమన్ ఫాదర్. ఈ లోకంలో ఒక తండ్రిగా దేవుని కొరకు క్రైస్తవ కుటుంబంలో మన బిడ్డలతో మనం జీవిస్తూ ఉంటే పరలోకపు తండ్రి త్రియేక దేవుని యొక్క కుటుంబంలో ఉన్న ఆ తండ్రి మనకు మంచి మాదిరిగా ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన ఓర్పు, ఆయన జ్ఞానము, ఆయన ఆదరించి ప్రొటెక్ట్ చేసే ఆ విలువైన లక్షణాలు తండ్రి బిడ్డలను పెంచే విధానంలో ఉంటే అది మనకు చాలా మాదిరికరంగా ఉంటాయి. ఎవరైనా చదవండి యెషయా గ్రంథం 46:4 చదవండి. యెషయా గ్రంథం 46:4. అదేవిధంగా తర్వాత లూకాసు వార్త 15:20 నుండి కూడా కొన్ని విషయాలు చదువుదాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే చేసి ఉన్నాను,
చంక పెట్టుకొనువాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. చాలు, థ్యాంక్ యూ. ఈ మాటలో మనం కానీ చూస్తే మన సృష్టికర్త మనకు జీవం పోసి ఈ లోకంలో ఆయన ఉద్దేశాల ప్రకారంగా జీవింపచేస్తున్న ఆ గొప్ప తండ్రి దేవుడు మనలను పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మూతి వరకు చంక పెట్టుకొని కాచే దేవుడిగా ఉన్నానని చెప్పి ఆదరిస్తూ మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డలతో. కాబట్టి ఉదయకాలం మందు క్రైస్తవ తండ్రిగా మనం నేర్చుకునే వాటిలో అతి ప్రాముఖ్యమైనది యేసు ఆ యొక్క తండ్రి ఏ విధంగా ప్రతి మనిషిని ఈ లోకంలో జీవించి ఈ లోకంలో పుట్టి జీవించి చనిపోయించే అంతవరకు ప్రతి మనిషిని కూడా అంతగా ప్రేమించి, మరి ముఖ్యంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు జీవిస్తారో వారందరినీ కూడా అలాగే ఆయన నడిపించే దేవుడిగా ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాము. అదేవిధంగా మనము ఇంకా యేసుక్రీస్తు ప్రభు తండ్రి గురించి, తండ్రి ప్రేమ గురించి ఎంతో అద్భుతంగా ఒక ఉపమానం ద్వారా చెప్పాడు. దానిలో తండ్రి ప్రేమను చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననని. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడు. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఆమేన్. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానము చెప్పటంలో చాలా మంది మనము గాస్పల్ మెసేజ్లో తప్పిపోయిన కుమారుని స్టోరీ చెప్తా ఉంటాము. అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే అతి ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత జాలి గల దేవుడు. ఆయన మనము తప్పు చేసినా, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నా కూడా ఆ బిడ్డలను భవిష్యత్తు గురించిన జ్ఞానం కొని వారి యొక్క ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తూ ఎంత దూరంగా ఆయనకు వెళ్ళినప్పటికీ కూడా నా దగ్గరికి రండి, నా మాట వింటే మీరు బ్రతుకుతారని పిలుస్తూ ప్రయాసపడి భారం మోసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుండి 3 వరకు చదువుతూ ఉంటే, దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి, ఆహారము లేని వారలారా రండి, వినండి, కొని మీరు ఉచితంగానే తినండి, బ్రతకండి, దావీదుకు చూపిన శాశ్వత కృప నేను చూపుతానని చెప్పి దేవుడు అంత జాలి ప్రేమను చెప్పాడు. అదేవిధంగా ఈ మాటలు చదువుతూ ఉంటే దేవుడు ఎంత జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, ఓర్పు గల దేవుడు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ యొక్క జీవితము తప్పు చేసిన, పాపంలో పడిపోయిన వాడిని ఆ విధంగా వదిలేసేయకుండా తనను రక్షించి ప్రొటెక్ట్ చేసి భవిష్యత్తు కొరకు ఆదరించి కాపాడే తండ్రి మనకు మాదిరిగా ఉన్నాం. ప్రియులారా, ఈ ఈ ఉదయకాలం మందు ఈ వాక్యాన్ని వింటున్న తండ్రులు ఎంతమంది ఉన్నారో, తరువాత ఈ యొక్క యూట్యూబ్లో కూడా వింటున్న తండ్రులైతే మీ జాగ్రత్త గమనించండి. మన బిడ్డలు ఎలాంటి వారైనా సరే ఆ బిడ్డలను ప్రేమించి కనికరము చూపి ఓర్పు సహనముతో జ్ఞానముతో ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు ఎంతో ఉన్నతమైన రీతిగా దేవుని ఏర్పాట్లు ఉన్నది కాబట్టి ఆ బిడ్డలను జ్ఞానముతో ప్రొటెక్ట్ చేస్తూ మంచి విలువలతో బిడ్డలను పెంచి
వారికి దేవుని ప్రేమను చూపి ఆ బిడ్డల్ని పెంచవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. అదేవిధంగా మరొక అద్భుతమైన మోడల్ ఏంటంటే క్రైస్ట్ లైక్ ఫాదర్. క్రీస్తు శరీర సంబంధంగా వివాహం కాలేదు, పిల్లల్ని కలలేదు, కానీ దైవికంగా దేవుని దగ్గర నుంచి వచ్చి దేవుని కుమారుడిగా, ఆయన కుమారుడిగా మోడలు, తర్వాత ఫాదర్గా కూడా మనకు మోడల్గా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు దేవుని ఏర్పాట్లో ఉన్న శిష్యులకేమి ఆయన సమయంలో ఉన్న ఆ దేవుని వైపు తిరిగిన వారిని తండ్రిలాగా దగ్గరికి తీసి ప్రేమించి వారిని తయారు చేసిన విషయాలని మనం చూస్తున్నాం. యాజ్ అ ఫాదర్ వీఆర్ కాల్డ్ టు ఇమిటేట్ క్రైస్ట్ లవ్. మనం ఈ లోకములో తండ్రిగా మనము దేవుని వాక్యం పిలుస్తుంది ఏంటంటే క్రీస్తు లాంటి ఫాదర్ ఫిగర్గా మనం తయారు కావాలని, ఆ క్రీస్తు ప్రేమను, క్రీస్తు లవ్, గ్రేస్, కన్సంట్రేషన్, కమిట్మెంట్, ఫర్గివ్నెస్ ఇలాంటివి క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తు ప్రేమ, దయ, వారి మీద కన్సంట్రేట్ చేసి కమిట్మెంట్ తోటి ఫర్గివ్నెస్ ఇచ్చి ఆయన ఉన్నాడు. Christ and his caring relationship as a good shepherd with the disciples is a good model to us. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతోటి వారి కొరకు ప్రాణం పెట్టి వారిని ఈ లోకంలో మంచి కాపరిగా ఏ విధంగా పెంచాడో అది మనకు చక్కటి మాదే. కాబట్టి యాజ్ అ హ్యూమన్ ఫాదర్స్ we should be patient, understanding, ready to forgive our children, demonstrating God's unconditional love. దేవుని యొక్క హద్దు లేని ప్రేమను మన బిడ్డలో మన చేతిలో పెంచబడాలని మనకు ఆ బాధ్యత ఇచ్చి మన కుటుంబంలో పుట్టి దేవుని కొరకు పెంచబడుతుంటే ఆ బిడ్డ నీ చేతిలో ఉన్నాడు. ఆ బిడ్డ దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా పెంచాలంటే తండ్రి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. తండ్రి మోడల్ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. తండ్రి ప్రవర్తన, తండ్రి బోధన, తండ్రి జీవిత విధానము మనకు ఎంతో మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇన్ ఫుల్ఫిల్లింగ్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ ద బైబిల్ ఎంఫసైజెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాదర్స్ బీయింగ్ ప్రెసెంట్, ఇన్వాల్వ్డ్ అండ్ కమిటెడ్ టు అవర్ ఫ్యామిలీస్. ముఖ్యంగా మన బిడ్డలకు మనల్ని మనం కమిట్ చేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యానికి వారికి బోధిస్తూ దేవుని కృపలో వారిని పెంచవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి దేవుని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆత్మీయంగా పిల్లలను దేవుని దగ్గర నడిపించి వారిని పెంచే విషయంలో మాత్రమే కాకుండా మాకు పిల్లలు పుట్టే టైంలోనూ పుట్టిన తర్వాత ఆ బిడ్డల కొరకు జీవించే విధానంలో దేవుడు నేర్పించిన అనేక పాఠాలు ఆ క్రీస్తు ప్రభు వలె ఆయన మాదిరికరమైన ప్రేమ, ఓర్పు, సహనము, కనికరము, కమిట్మెంట్, కన్సంట్రేషను ఇవన్నీ కూడా కలిగి దేవుని కొరకు జీవించే విధానాన్ని దేవుడు నేర్పించాడు. ఆ విధంగా మా పిల్లలతో కలిసి జీవించడానికి దేవుని కొరకు జీవిస్తూ దేవుని యొక్క మోడల్ను వారి ముందు పెట్టుకోవడానికి దేవుడు ఒక కృప చూపాడు. కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి క్రైస్తవ తండ్రి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని నేను బ్రతిమాలుకుంటున్నాను. మా ఇంట్లో ఒక వాల్ టెక్స్ట్ ఉంది. ఇది నా బర్త్డేకి ఒకసారి మా పెద్దబాబు బాంబేలో పనిచేస్తున్నప్పుడు పంపించాను. ఇదేంటంటే మై ఫాదర్ డిడ్ నాట్ టెల్ మీ హౌ టు లివ్. హీ లివ్డ్ అండ్ లెట్ మీ వాచ్ హిమ్ టు డూ ఇట్. మా తండ్రి ఏమి చెయ్యాలో చెప్పలేదు, కానీ ఎలా జీవించాలో
చూపించాడు, జీవించాడు. ఆయన జీవించే విధానాన్ని మమ్మల్ని చూడమని మా ముందు ప్రవర్తించాడు అని దీని అర్థం. ఈ యొక్క వర్టెక్స్ట్ పంపించినప్పుడు చూసినప్పుడు చదువుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఈ లోకంలో దేవుని ఏర్పాటులో సృష్టించబడే కుమారులు కుమార్తెలు మన ఇంట్లో పెరుగుతూ ఉంటే వారికి ఇలాంటి జీవితం వారికి చెప్పుట కంటే జీవిస్తూ జీవితాన్ని చూపిస్తూ ఆ జీవితంలో దైవికమైన పద్ధతిని వాళ్ళకి నేర్పిస్తూ జీవించాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు ప్రియులను. కాబట్టి ఈ విషయాల్ని జాగ్రత్తగా గమనిద్దాము. గమనిస్తూ బిడ్డలను దేవుని కొరకు పెంచే విషయంలో ఒక ప్రక్క పరలోకపు తండ్రి, మరొక ప్రక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరిని మనం చూసుకున్నాం. ఈ లోకంలో ఆ మాదిరి మాత్రమే కాకుండా వారిని వెంబడించి వారి కృపలో జీవించిన దైవజనులు ఉన్నారు. యోబు చక్కటి మాదిరికరమైన ఫాదర్. తర్వాత నోవహు చక్కటి మాదిరికరమైన ఫాదర్. అబ్రహాం చక్కటి మాదిరికరమైన ఫాదర్. బహుశా వాళ్ళ క్యారెక్టర్స్ ఒక్కొక్కటి మనం చదువుతూ ఉంటే ఒక్క ఫాదర్ అనే థాట్ తోటి ఒక్కొక్క క్యారెక్టర్ని మనం ధ్యానిస్తూ ఉంటే అనేకమైన విషయాలు పరలోకపు తండ్రి ఆ యొక్క లక్షణాలు వారి జీవితాల్లో ఎలా ప్రవర్తించారో, ఎలా మాదిరికరంగా ఉన్నారో, వారి బిడ్డల్ని ఏ విధంగా పెంచారో మనం నేర్చుకోవాలి. అంటే వీరిలో కానీ మనలో కానీ లోపాలు లేవని కాదు, అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసము విధేయత చూపి భయము భక్తి కలిగి వాక్యానుసారంగా మన చేతనైనంత వరకు మనం జీవిస్తూ ఉంటే మన జీవితాల్ని దేవుడు ఆయన బలమైన హస్తాన్ని ఇచ్చి ఆయన కృపలో ఆయనకు ఇష్టమైన పాత్రలుగా మనల్ని మలుచుకొని మన బిడ్డలకు మనమే ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు వాడుకుంటాడు ప్రియులారా. అలాంటిది నేను కూడా అనుభవపూర్వకంగా చెప్తూ ఈ విషయాలను మీతో పంచుకుంటున్నాను. కాబట్టి చాలా క్లుప్తంగా నేను ఒక్కొక్క పాయింట్ 8 పాయింట్స్ ఉన్నవి. ఆ 8 పాయింట్స్ చెప్పి నేను త్వరలో ముగిస్తాను. ఒకటి, యాజ్ ఎ ఫాదర్ he is expected to be strong in his faith and commitment to God and to his children. ఒక తండ్రిగా నీవు నేను మనము మన యొక్క బిడ్డల ముందు బలమైన విశ్వాస జీవితాన్ని జీవిస్తూ దేవునికి మనకు పుట్టిన బిడ్డలకు సమర్పణ కలిగి ఆయన చిత్త ప్రకారంగా వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుని వాక్యము చెప్తుంటుంది. దానికి బెస్ట్ మోడల్ యోబు విషయంగా చూసినట్టయితే యోబు గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి చదవండిమా. యోబు గ్రంథం 1వ అధ్యాయము 3 నుండి 3, 4, 5 వచనాలు చదవండి దయచేసి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్లు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. యోబు నిత్యము అలాగు దేవుని కొరకు జీవించాడు, బిడ్డల కొరకు జీవించాడు. 7 కుమారులు
కోడళ్ళు, 3 కుమార్తెలు, అల్లుళ్ళు, వారి పిల్లలు, వీరంతా ఉన్నారు. దేవుడు యోబును బహుగా దీవించాడు. దేవుని కొరకు బహుగా దీవించి దేవుని కొరకు జీవించాడు. అయితే దీనంతట్లో మనం కానీ చూసినట్లయితే తన కుటుంబం ఒక క్రమమైన పద్ధతిలో, ఒక ఆర్డర్లో, సాంఘిక జీవితంలో కానీ, దైవిక జీవితంలో కానీ, రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విషయంలో కానీ యోబు విశ్వాస జీవితం ఒక పక్క, దేవునికి సమర్పించుకున్న జీవితం మరొక పక్క, యోబు కుమార్తెలతో తాను జీవించిన ఆ యొక్క సమర్పణ జీవితాన్ని కూడా మనం చూస్తాం. దాంట్లో ముఖ్యంగా తన బిడ్డలు ఒకవేళ ఏమైనా పొరపాటు చేస్తారేమో, ఏమైనా పాపం చేస్తుంటారేమో అని వారి కొరకు ఒక్కొక్కరి కొరకు తాను దేవుని ఎదుట బలియాగం చేస్తున్నట్లుగా చూస్తున్నాం, అర్పణలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగూ ఆ బిడ్డల యొక్క జీవితం విషయంలోనూ, తన జీవితం విషయంలోనూ విశ్వాస జీవితము దేవుని కొరకు సమర్పించుకొని జీవించాడు. బిడ్డలు కూడా అలాంటి జీవితం జీవించడానికి మాదిరిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథం చదువుతూ ఉంటే యోబు గ్రంథంలో యోబుకు వచ్చిన శ్రమలు ప్రపంచంలోకి ఎవరికి అలాగే రావేమో. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు యొక్క విశ్వాస జీవితము, యోబు యొక్క సమర్పణ కలిగిన జీవితం, యోబు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాడు, దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించాడు. తమ బిడ్డల పట్ల కూడా అలాంటి సమర్పణ కలిగి జీవించిన వాడిగా ఉంటున్నాడు. సో కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవుని కొరకు ఇలాంటి సమర్పణ కలిగి ఇలాంటి విశ్వాస జీవితాన్ని మన బిడ్డలతోటి కుటుంబంలో ఒక తండ్రిగా జీవించాలని మొట్టమొదటి పాయింట్గా చూస్తాము. మన విశ్వాస జీవితాన్ని గురించి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుతుంటే దేవుడు మొదట 4-5 వచనాలు కానీ చూస్తే పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, వివేకంతో దేవుని ప్రేమించటము, వాక్యాన్ని హృదయంలో దాచుకోవటము అని చెప్తుంది. కాబట్టి దేవుడిచ్చిన లెగసీ, తండ్రులకు దేవుడిచ్చిన లెగసీ, మన ఒక బిడ్డలకు పాస్ ఆన్ చేయాల్సిన లెగసీ ఏంటంటే స్వాస్థ్యం. అంటే ఈ లోకంలో ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, డబ్బు కాదు. ఏంటంటే దేవుని యందు విశ్వాసము, దేవుని వాక్యానుసారంగా జీవించటము అనేది దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రకారంగా యోబు జీవించాడు. ఆ విధంగా ఆ బిడ్డలకు మాదిరిగా ఉన్నాడు. 128వ కీర్తన 1వ వచనం కూడా చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు అంటున్నారు. మనము ఆ విధంగా దేవుని యందు విశ్వాసము, దేవుని యందు సమర్పణ కలిగి అదే సమయంలో మన కుటుంబంలో భార్య బిడ్డలకు అలాంటి నమ్మకమైన వారంగా జీవించవాలని మొట్టమొదటి పాయింట్ మనతో స్పష్టంగా చెప్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుందాం. ఆ ప్రకారంగా జీవించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ చిన్న పిల్లలప్పుడు పిల్లలు తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, కొంచెం ఎదిగే కొద్ది కూడా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అయితే దానిని బట్టి కఠినంగా ఉండకుండా, దూరపరచుకోకుండా, బట్టి క్షమించే స్వభావాన్ని బట్టి బిడ్డల్ని దగ్గరికి తీర్చి దైవికంగా పెంచవలసిన బాధ్యత తండ్రుల మీద ఉన్నది. నాకు తెలుసు, ఒక క్రైస్తవ బిలీవరే, విశ్వాసం, ఆ పిల్లోడు చేసిన తప్పేం కాదు. ఆ పిల్లోడు మంచి చదువుకొని తాను జీవితాన్ని దేవుని సేవ చేస్తానని దేవుని సేవకు సమర్పించుకుంటే ఆ తండ్రి ఆ పిల్లోడికి మాట్లాడకుండా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు తండ్రి పిల్లోడితో మాట్లాడుకుంటున్నాడు. అది మాదిరికరమైన జీవితం కాదు. తను చేసేది ఉన్నతమైనది, దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆ తండ్రి ఎందుకంటే కొంతకాలం ఉద్యోగం చేసి ఈ లోకంలో ఫలానా కొడుకు ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నాడు అనిపించుకున్న తర్వాత సేవకు రమ్మని అంటాడు తండ్రి. బహుశా తన ఆలోచనలు మంచిది కావచ్చు, కూడా దేవుని చిత్తము. ఒకవేళ ఆ బాబు ఆశ అలాంటిదైతే
బాబు ఆశ దేవుని సేవ చేయడానికి సమర్పించుకున్నప్పుడు ఆ బిడ్డను సపోర్ట్ చేయాలి, విశ్వాస జీవితాన్ని బలపరచాలి, దేవునికి కమిట్ చేసుకున్న జీవితాన్ని బలపరచాలి. కానీ ఆ బిడ్డల్ని అలాగా తోలనాడుకోవడం మనం నేర్చుకోవాలి. రెండవ పాయింట్ చూస్తే ఇక్కడ రెండవ పాయింట్లో he loves his wife as Christ loved the church. Their love relationship will build safety and security for his children in their only life. ఈ విషయం చూసినట్లయితే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. 128వ కీర్తన 3వ వచనంలోను, తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 31 వరకు చదువుతూ ఉంటే, క్రీస్తుని పోలి నడుచుకునే తండ్రి భర్త భార్యను ప్రేమించే విషయం, అలాంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమ మంచి స్వభావం కలిగి జీవిస్తున్నప్పుడు వారి యొక్క ప్రేమ సంబంధాలు బిడ్డలకు సెక్యూరిటీ ఇస్తారు, సేఫ్టీ ఇస్తారు, ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అమ్మ నాన్న ఆ విధంగా సంతోషంగా మంచి రిలేషన్షిప్ తోటి దేవుని కొరకు జీవిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఆ బిడ్డలో సంతోషంగా అమ్మ నాన్నతో కలిసి హ్యాపీగా జీవించడానికి, దేవుని నేర్చుకోవడానికి, చక్కగా చదువుకోవడానికి, దేవుని ఉద్దేశాల ప్రకారంగా ఆ బిడ్డలు అభివృద్ధి కావడానికి ఆ యొక్క కుటుంబం ఒక మంచి సెట్టింగ్ని పెడతాదన్నమాట. బిడ్డలు అభివృద్ధి కావడానికి ఆ కుటుంబము చాలా మంచి మోడల్గా మంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. ఆ బిడ్డలకు అక్కడ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటిది లేకపోతే ఇంట్లో అమ్మా నాన్న అస్తమానం గొడవ పెట్టుకొని సమాధానం లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటే ఇంట్లో పిల్లలకు స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అంత ఇష్టపడరు, కాలేజ్ నుండి ఇంటికి రావడానికి అంత హ్యాపీగా ఉండరు. వచ్చిన భయంగా ఎలా ఉంటుందో, అమ్మ ఎలా ఉంటుందో, నాన్న ఎలా ఉంటాడో అనేటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉంటారు. ఇలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇంట్లో కలిగినప్పుడు ఇంకొక డేంజర్ ఏంటంటే అక్కడ స్కూల్లో కానీ కాలేజీలో కానీ వేరే వాళ్ళతోటి ఇంటిమేట్ రిలేషన్షిప్ని పెంచుకొని వాళ్ళు అన్హెల్దీ రిలేషన్షిప్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలాంటి డేంజరస్ కండిషన్లకు వెళ్లకుండా ఉండాలంటే తండ్రి బాధ్యత ప్రేమ సంబంధాలు, భార్యతోనూ పిల్లలతోనూ ప్రేమ సంబంధాలు కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యం అని చెప్పి దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్పి బెస్ట్ మోడల్ మనంగా చూస్తే అబ్రహాం ఇస్సాకును పెంచే విషయంలో, ఇస్సాకు దైవికంగా జీవించే విషయంలో, దైవికంగా పెంచబడే విషయంలో, మరి ముఖ్యంగా ఇస్సాకు పెళ్లి ఈటికి వచ్చినప్పుడు ఇస్సాకును పెళ్లి చేసుకునే విషయంలో అబ్రహాము ఇస్సాకును గైడ్ చేసిన విషయము చాలా అద్భుతమైన మోడల్. అబ్రహాము శారాల యొక్క సంబంధాలు, అబ్రహాము ఇస్సాకును పెంచిన విధానము, ఇస్సాకుని దేవుడు బలియమన్నప్పుడు కూడా ఇస్సాకుని అబ్రహాము కట్టెల మూట నెత్తిన పెట్టి తను బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇస్సాకుకి ఏ కొంచెం కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేదు, భయం లేదు. తండ్రి చెప్పినట్టు చేశాడు. దేవుని అద్భుతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు ఆ కుటుంబంలో జరిగింది. సో కాబట్టి తండ్రి చెదరని విశ్వాస జీవితము, తండ్రిలో ఉన్న ప్రేమ, తండ్రి భార్యను బిడ్డలను చూసుకునే విధానంలో ఇంత గొప్ప దేవుని యొక్క ధననిధి, రిచ్ ధననిధి, డబ్బు కాదు, ఆస్తి కాదు, పొలాలు కాదు, ఇంకేయో బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, ప్రేమ సంబంధాలు, తల్లిదండ్రుల యొక్క ప్రేమ, బిడ్డల ప్రేమ, బిడ్డలకు సెక్యూరిటీ ఇవ్వటం. సెక్యూరిటీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, ఆస్తులు కాదు, కుటుంబంలో ఆ లవ్ రిలేషన్షిప్ సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తుంది. వాళ్ళ ఉంచుతారు. దాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. తండ్రులారా జాగ్రత్తగా
చూసుకోవాలి. ఆ విధంగా మనము జీవించాలి. మన బిడ్డలను కుటుంబంలో పెంచాలి. మూడవది చూస్తే కొంచెం సజీవ్ సార్ వాయిస్ రాలేదు సార్. 1 minute. నేను 1 minute. కంప్యూటర్ కొంచెం హ్యాంగ్ అయింది. నేను కొంచెం వస్తుంది. ఓకే సార్. 1 minute. Next slide. Presenting. Sorry. Next point. As a father, he leads and protects his family, lives as an example of Christ's love, loving and caring his family in a godly way. తండ్రి కుటుంబంలో బిడ్డలను, ఫ్యామిలీని లీడ్ చేసే విషయం, ప్రొటెక్ట్ చేసే విషయం, తర్వాత వాళ్లకు ఎగ్జాంపుల్గా ఉండే విషయం, తండ్రి జాగ్రత్తగా బిడ్డలను నడిపిస్తాడు. ప్రేమతోటి దేవుని వాక్యం చూపిస్తూ గైడెన్స్ ఇస్తాడు. దేవుడు ఏ విధంగా ఆయన నడిపిస్తున్నాడో ఆ విషయాల్ని దేవుని వాక్యం ప్రకారంగా గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఒక విషయం మనం చూద్దాం. 1 తిమోతి 3వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. 1 తిమోతి 3వ అధ్యాయం 4-5 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. రైట్, చాలు. ప్రియులారా, జాగ్రత్త గమనించండి. దేవుని యొక్క సేవలో వాడబడుతున్న నాయకులం కావచ్చు, సేవకులం కావచ్చు, మనము మన కుటుంబంలో మన బిడ్డలను ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా నడిపించుకునే విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఆ బిడ్డలు ఒకవేళ కొన్ని విషయాల్లో కొంత పొరపడుతున్నా వాళ్ళకి వాక్యము నేర్పిస్తూ, వాక్యం చూపిస్తూ, వాక్యం చదివే విషయం, వాక్యానుసారంగా జీవించే విషయం, వారిని ఒప్పడకుండా ప్రేమపూర్వకంగా కేరింగ్ యాటిట్యూడ్ తోటి, బిల్డింగ్ యాటిట్యూడ్, ప్రొటెక్టివ్ యాటిట్యూడ్, కేరింగ్ యాటిట్యూడ్, వాళ్ళ జీవితాల్ని కట్టే యాటిట్యూడ్ తోటి వారిని మనము ఈ విధంగా పెంచాలి. కొంతమంది తండ్రులు పిల్లల విషయంలో విసుక్కోవటం, కోప్పడటం, కొట్టడము, విశ్వాసులే అలాగ ఉంటాం. ఉద్యోగం నుంచి, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే కొరకొరలాటం, కేకలేయటం, గొడవ చేయటం
అలాగే ఉంటాం. ప్రార్థన చేసేవాళ్ళే కుటుంబ ప్రార్థన చేస్తారు, క్రమంగా ఉంటా ఉంటారు, దేవుని వాక్యం సంఘంలో చెప్తా ఉంటారు. కానీ ఇంటి దగ్గర మాత్రం ఇలాగా అల్లచ్చరిగా అంటే వాళ్ళు ఓర్పు, సహనము, దయగలిగిన జీవితం లేకుండా, కేరింగ్ లైఫ్ లేకుండా వాళ్ళు ఒక మిలిటరీ రూల్ లాగా ఉంటారు. అది కూడా మంచిది కాదు. దేవుని యొక్క లక్షణాలు క్రీస్తు ప్రభులో చూపించిన లక్షణాలు కానీ చూస్తే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. అది మన ఇంట్లో ఇంట గెలవకపోతే మనం రచ్చలో, చర్చిలో, సమాజంలో ఎక్కడ నేర్చుకోగలం? కాబట్టి ఇంట్లో ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ చేయాలని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్నది. ఇది మూడో విషయం. ఫస్ట్ గారు మూడోది స్లైడ్ మాకు రాలేదు ఫస్ట్ గారు. రెండులో నిలిచిపోయింది, మూడోది రాలేదు ఫస్ట్ గారు. నేను స్ట్రక్ అయింది అంకుల్, ఒక్కసారి క్లోజ్ చేసి మళ్ళీ షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు లేదు అంకుల్. ఓకే అంకుల్. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ గారు, వచ్చింది. 3 రాలేదన్నారు కదా? అవును ఫస్ట్ గారు. థ్యాంక్ యూ. Right. As a father, he leads and protects his family and lives as an example of Christ's love, loving and caring his family in a godly way. తండ్రిగా కుటుంబంలో బిడ్డలను, భార్యను దైవికంగా నడిపిస్తూ దేవుని యొక్క ప్రేమను, ముఖ్యంగా క్రీస్తు ప్రేమను జాగ్రత్తగా కేరింగ్ స్వభావాన్ని చూపిస్తూ, తప్పు చేసినా కూడా క్షమించే స్వభావంతో ఓర్పు సహనం కలిగి బిడ్డలకు, భార్యకు వాక్యాన్ని నేర్పిస్తూ, వాక్యంలో ఎక్కడ ఏ వచనాలు ఉన్నాయో వాటిని కూడా చూపిస్తూ జాగ్రత్తగా నడిపించడం అనేది రెండోది చూసాము. మూడోది, నాలుగోది చూసాము. He is expected to bring up his children in teaching and training them, develop to the level of knowing right or wrong. దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 7-9 వరకు బిడ్డలకు దేవుని వాక్యం బోధించాలని చెప్తుంది కదా. అదే ప్రోవెర్బ్స్, సామెతలు 22:6 ప్రకారంగా కూడా బాలుడు చిన్న వయసులో ఉన్నప్పుడే వాడు నడవలసిన మార్గాన్ని చూపించమని చెప్తుంటారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు కూడా పిల్లలకు వారిని శిక్షణలో పెంచమని. కాబట్టి ఆ విధంగా బిడ్డలను ఇంట్లో తల్లిదండ్రులు పెంచే విధానంలో మనం చూస్తాం. బిల్లీ గ్రహం గారు ఏం చెప్తారంటే, ఇల్లు ప్రథమ పాఠశాల అని చెప్తారు. కాబట్టి తండ్రి ముఖ్యంగా బాధ్యత తీసుకొని బిడ్డలకు ఈ విధంగా సెక్యులర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మామూలుగా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆ యొక్క ఎడ్యుకేషన్ జాగ్రత్తగా బిడ్డలకు నేర్పించడం. కాబట్టి యాజ్ ఎ ఫాదర్ టీచింగ్ చిల్డ్రన్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, మోరల్ వాల్యూస్, సెక్యులర్ స్పిరిచువల్ వాల్యూస్ టీచింగ్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి, తన యొక్క జీవిత నడువడిలో దేవుని కొరకు జీవించే విధానంలో మనము గైడ్ చేసే వారంగా ఉండాలి. కుటుంబ ప్రార్థన జరిపించడమే కాదు, కుటుంబ ప్రార్థన ఉంటుంది, అయితే ప్రాక్టికల్ వేస్లో బిడ్డలకు సెక్యులర్ ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, తర్వాత మోరల్ వాల్యూస్, నైతిక విలువలు, వాటి విషయాల్లో కావచ్చు, బిడ్డలకు జాగ్రత్తగా నేర్పించి, టైం తీసుకుని బిడ్డలకు నేర్పించి, వారిని దేవుని యొక్క జ్ఞానములో, దేవుని యొక్క గైడెన్స్లోకి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. ఇది 4వ పాయింట్.
5 చూసినట్లయితే he regularly leads family prayer, encourages children to learn God's word. అదే మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చూస్తున్నాం 7 నుంచి 9 వరకు. ఎఫ్ఎస్సి 6:4 ముందు చూసిన వచనాలు చూస్తే రెగ్యులర్గా క్రమంగా కుటుంబ ప్రార్థనలో బిడ్డలు 2 కావచ్చు 3 కావచ్చు జాగ్రత్తగా కూర్చొని కుటుంబ ప్రార్థనలో వాళ్ళు పాల్గొనే విషయం, వాళ్ళు యాక్టివ్గా పాల్గొనే విషయం, పాటలు పాడే విషయం, ప్రార్థన చేసే విషయం, వాక్యం చదివే విషయం, వారికి అవకాశాలు ఇచ్చి జాగ్రత్తగా ఆ బిడ్డలో పార్టిసిపేట్ చేసేలాగా మనము చూడాలి. As a spiritual head of his family, he is responsible in leading his family in faith life. ఆత్మీయ జీవితంలో బిడ్డల్ని పెంచాలంటే తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థనలో పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగా ఏదో ఐసాపైసాగా ఈరోజు ప్రార్థన జరిగిందని కాకుండా కుటుంబ ప్రార్థన క్రమమైన పద్ధతిలో జరగాలి. మేము మా మనవాళ్ళతో ఉంటున్నప్పుడు కుటుంబ ప్రార్థనలో వాళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ చదువుతారు. వచనం చదివిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన పాటలు 2-3 పాటలు పడతారు, వాక్యాలు చదువుతారు, అందరూ చదువుతారు. ఎక్కువగా నేనున్నప్పుడు నా చేత ప్రార్థన చేస్తారు. తర్వాత చదివిన తర్వాత ఆ అధ్యాయంలో నుండి లేక ఆ ప్యాసేజ్లో నుండి కొన్ని మెయిన్ పాయింట్స్ కొన్ని షేర్ చేసుకుంటారు. అలా షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆత్మీయంగా దేవుని గురించి తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో హీ షుడ్ క్రియేట్ ఎ హోమ్ ఎన్విరాన్మెంట్. ఎటువంటి ఎన్విరాన్మెంట్? ఆత్మీయ ఎదుగుదలకు ఇల్లు చాలా సహాయకరంగా ఉండే దేవాలయం లాగా తయారు చేయాలి. అటువంటిప్పుడు ఆ బిడ్డలను ఆత్మీయంగా ఆ విధంగా పెంచి దేవుని గురించిన దైవికమైన అండర్స్టాండింగ్ గురించి ఆ దేవుని పద్ధతిలో దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఆ బిడ్డలకు అలాంటి క్రియేట్ చేసి వీటిని ఆ విధంగా నడిపించాలి. అన్ని సమయాల్లో బహుశా తండ్రికి వీలు కావచ్చు కాకపోవచ్చు. ఉదాహరణకి నేను యుఎస్ఏ స్టాఫ్ వర్కర్గా ఉన్నప్పుడు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆంటీ ఉంది. బిడ్డలకు ఈ విధంగా వాక్యం కుటుంబ ప్రార్థన వాక్యం నేర్చుకోవడం అలాగే నేర్చుకుంటున్నందువల్ల వాళ్ళు చిన్న వయసులో యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించడం, చిన్న వయసులో క్వైట్ టైం చేయడం, ప్రార్థన చేయడం అలాంటి విషయాలు తెలుసుకొని వారు క్రమంగా దేవుళ్ళు ఎదగటానికి సహాయపడతారు. కాబట్టి రెగ్యులర్గా ఫ్యామిలీ ప్రేయర్లో బిడ్డలను ఫ్యామిలీని నడిపించవలసిన బాధ్యత తండ్రి బాధ్యత. చాలా మంది తండ్రులు బయట ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సేవ చేసేవాళ్ళు కూడా బయట సేవకి వెళ్ళిపోయి అంత పిల్లల భారాన్ని భార్య మీద పెడతారు. అది మంచిది కాదు. జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. and help them to settle in marriage and establish Christian home. బెస్ట్ మనం కానీ చూసినట్టు అబ్రహాము ఇస్సాకు జీవితంలో ఇస్సాకు లైఫ్ని మళ్ళీ పోయింది, పాయింట్ పోయింది, మళ్ళీ చూపిస్తాను. కనిపిస్తుంది? హలో అంకుల్ పాయింట్ కనిపిస్తుంది కనిపిస్తుందా? కనిపిస్తుంది అంకుల్. ఓకే, రైట్. పాయింట్ కని చూస్తే he will guide his children to know God's will and help them to settle in marriage and establish a home. ఈ విషయంలో అబ్రహాము ఆదికాండం 24వ అధ్యాయంలో మరి ఇస్సాకుని ఏ విధంగా నా బంధువుల దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఎలియాసుని పంపించడంలో చూసినట్లయితే ఆ బంధువులు అంటే అది
కేవలం మన కులము మన బంధువులని కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి దేవుని కొరకు జీవిస్తున్నారో అటువంటి అమ్మాయిని చేసుకోవాలి. మారు మనసు పొందిన అబ్బాయి మారు మనసు పొందిన అమ్మాయినే చేసుకోవాలి. కులము కాదు, ఇక్కడ బంధుత్వం కాదు, మారు మనసు దైవికంగా జీవించే జీవితాన్ని ఇక్కడ నేర్పుతుంటున్నాం. మరి ఆ విధంగా పిల్లలకు గైడెన్స్ ఇవ్వాల్సిన విషయం సామెతలు 4వ అధ్యాయం 5వ అధ్యాయం కూడా చదివితే ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా విషయాలు యొక్క సామెతల్లో 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఉంటాయి. అలాంటి విషయాలు మరి దేవుని యొక్క గైడెన్స్ మ్యారేజెస్లో వాళ్ళకు మ్యారేజ్ ఏజ్కి వచ్చినప్పుడు బిడ్డలను గైడ్ చేసే విషయంలో మనం ఎంతగానో సహాయం చేయవలసిన వారంగా ఉంటుంది. ఈ విషయంలో మేము మా పిల్లల విషయంలో, మా 2 అబ్బాయిల విషయంలో, తర్వాత ఆత్మీయంగా దేవుని కొరకు పెంచే అనేక మంది 100కు పైగా జీవితాలని దేవుని కొరకు దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్త ప్రకారంగా మ్యారేజ్ చేసుకునే రీతిగా మా పిల్లలిద్దరికీ నేర్పించాం. తర్వాత మాతో సన్నిహితంగా ఉండి దేవునిలో ఎవరినైతే మేము ఆత్మీయంగా పెంచామో వాళ్ళని ఆ విధంగా నడిపించాం. అలాంటి దాంట్లో ఒక ప్రజెంట్ ఎగ్జాంపుల్ ప్రసన్న మాతో 20 సంవత్సరాల వయసులో పార్ట్నర్షిప్ ఇండియా ఆఫీస్లో పనిచేయడానికి వచ్చాడు. అప్పటి నుంచి తనకు అనేకమైన విషయాలు, ఆత్మీయ విషయాలు నేర్పుతూ దైవికంగా పెంచుతూ తనకు వివాహం టైంకి వచ్చేప్పటికీ ఆ విషయాల్లో కూడా క్లియర్గా దేవుని యొక్క గైడెన్స్ ఇచ్చి తనకు మ్యారేజ్ విషయంలో గైడ్ చేశాం. అలాగే మేము విజయవాడలో ఉన్నప్పుడు కానీ, ఇంకా నాగ్పూర్ కానీ, సికింద్రాబాద్ ఉన్నప్పుడు కానీ ఎంతో మందికి గైడ్ చేయగా మా ఇంట్లో వాళ్ళ కుటుంబాల గైడెన్స్, కొంతమంది హిందూ కన్వర్ట్స్ అలాంటి జీవితాలకు గైడెన్స్ లేకపోతే మా ఇంట్లోనే వాళ్ళని పెళ్లికి ప్రిపేర్ చేసి చర్చికి మ్యారేజ్ కోసం తీసుకెళ్ళి వాళ్ళని మ్యారేజ్లో సెటిల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మన బిడ్డలను ఆత్మీయ తండ్రిగా, మన సొంత బిడ్డలను ఆత్మీయ తండ్రులుగా సంఘములోను సహవాసంలోను బిడ్డలను దేవుని కొరకు ఆ విధంగా తయారు చేయాలని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది. ఆ విధంగా ఎంతమందినైతే మేము దేవుని కొరకు తయారు చేసామో మా పిల్లలతో పాటు ఎంతో మంది దేవుని కొరకు ఈనాడు ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో పలుచోట్ల, కొంతమంది వేరే దేశాల్లో కూడా దేవుని కొరకు మంచి నాయకులుగా మంచి కుటుంబాలని కట్టుకుంటూ దేవుని కొరకు సేవ చేసేవారు. కాబట్టి మనం ఆ విధంగా మన యవ్వనస్తులను, ముఖ్యంగా మన సొంత పిల్లలను దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా మ్యారేజెస్లో సెటిల్ అయ్యి వాళ్ళ జీవితాలు దేవుని కొరకు మంచి మాదిరికమైన జీవితాలుగా తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. 7వ విషయం, as a father, he helps his children to build relationships among their families and walk in God. మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలను వారు దైవికంగా వారి కుటుంబాలు దేవుని కొరకు జీవించే విషయం, వారు భార్యాభర్తలు, వారి పిల్లలు మంచి సంబంధాలు కలిగి దేవుని కొరకు జీవించే రీతిగా మా కుటుంబంలో మనము ఏ విధంగా పిల్లలు పెంచామో అదే విధంగా వాళ్ళు కూడా దేవుని కొరకు ఆ విధంగా పెంచబడే రీతిగా ఆ బిడ్డలను దేవుని కొరకు తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి దేవుడు క్లియర్గా 7వ పాయింట్గా మనం చూస్తున్నాం. పాయింట్స్ కనిపిస్తున్నాయి కదండి? ఎస్ అంకుల్. రైట్, ఎందుకంటే నా పిక్చర్ కనిపించట్లేదు అది. సో కాబట్టి దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ బిడ్డల జీవితాలను దైవికమైన క్రమంలో పెంచే విధానం, వాళ్ళతోటి మనం ఇంటర్ఫియర్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పట్టుకుంటూ, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు వారి పిల్లల్ని దేవుని వాక్యానుసారం పెంచుకుంటూ ఆ విధంగా ఉండే విధంగా
చూసుకోవాలి. అంతేకాని మనము వాళ్ళతో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళ డబ్బుల విషయాలు కానీ వేరే విషయాలు కానీ మనము ఇంటర్ఫియర్ కాకుండా వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా ఉండకుండా వాళ్ళని గైడ్ చేసే వాళ్ళంగానే ఉండాలి. ఈ విషయంలో క్లియర్గా మనము యోబు మ్యారేజ్ అయిన తర్వాత 7 కుమారుల ఫ్యామిలీల విషయంలో 3 కుమార్తెల ఫ్యామిలీల విషయంలో వారు క్రమంగా ఇంటింట కూడుకునే విషయం, క్రమ పద్ధతిలో ఉండే విషయం, దేవుని కొరకు జీవించే విషయం ఏ విధంగా యోబు గైడ్ చేశాడో అదే విధంగా మనం కూడా మన పిల్లల్ని మనం గైడ్ చేయాలి. ఆ విధంగా ప్రాక్టికల్గా మా పిల్లల విషయంలో కూడా మేము వాళ్ళతో ఇంటర్ఫియర్ కాకుండా వాళ్ళ పాటుకు వాళ్ళు జీవిస్తూ చక్కగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ జీవించడానికి అద్భుతంగా దేవుడు సహాయం చేస్తున్నారు. దిస్ ఈస్ అనదర్ లాస్ట్ పాయింట్ చూసినట్లయితే యాజ్ అ ఫాదర్ he can regularly pray for the spiritual growth and protection like యోబు ఏ విధంగా తన కుమారులు కుమార్తెలు వాళ్ళ ఫ్యామిలీస్ దేవుని కొరకు దైవికంగా జీవించాలి, దైవికంగా వాళ్ళ బిడ్డలను పెంచుకోవాలి అని ఈ విధంగా యోబు బిడ్డల్ని గైడ్ చేశాడో అదే విధంగా మనము కూడా మన బిడ్డల్ని మీలో మ్యారేజ్ పిల్లలు ఉంటారు, అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్న హలో పాస్టర్ గారు, మీ వాయిస్ వినపడటం లేదు పాస్టర్ గారు. హలో, వందనాలు పాస్టర్ గారు, వాయిస్ వినపడటం లేదు మీది. కొంచెం సిస్టమ్ ప్రాబ్లం ఉన్నట్లుంది సిస్టర్, కొంచెం వెయిట్ చేయండి. సరే సరే పాస్టర్ గారు, వెయిట్. ఓకే ఓకే. ఇంటర్నెట్ కొంచెం వీక్గా ఉంది. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది పాస్టర్ గారు. అన్న ఓకే, వినిపిస్తున్నాయి. చివరి పాయింట్గా యాజ్ అ ఫాదర్ హీ కెన్ రెగ్యులర్లీ ప్రే ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్ అండ్ ప్రొటెక్షన్ లైక్ జోబ్. యోబు ఏ విధంగా పెళ్ళి అయిన తర్వాత తన కుమారులు ఫ్యామిలీస్ కోసం, కుమార్తెల ఫ్యామిలీస్ కోసం ప్రార్థన చేశాడో అదే విధంగా మనం కూడా మన యొక్క బిడ్డలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మ్యారేజెస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్గా వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళతోటి మనం ఇంటర్ఫియర్ కాకుండా వారికై వాళ్ళు జీవిస్తూ వాళ్ళు దైవికంగా ఉండేలాగా వాళ్ళని పెంచే వారంగా ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం.
కాబట్టి 8 పాయింట్స్ మనము దేవుని యొక్క క్రైస్తవ మంచి ఫాదర్గా బిడ్డలను దేవుని యొక్క గైడెన్స్లో వాక్యానుసారంగా పెంచే విషయంలో ఈ యొక్క 8 పాయింట్స్ మనం జాగ్రత్తగా పాటిస్తే మనము బిడ్డలకు మాదిరికరంగా ఉంటాము. బిడ్డలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు మంచిగా సెటిల్ అవ్వడానికి దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. దేవుని యొక్క అద్భుతమైన కృప ఏర్పాట్లో ఆ విధంగా మేము దేవుని కొరకు దేవుని సేవ చేస్తూ దేవుని జీవిస్తుంటే వాళ్ళ యొక్క మ్యారేజెస్ విషయంలో కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ విషయంలో కానీ, వాళ్ళ బిడ్డలను దేవుని కొరకు పెంచుకునే విషయంలో కానీ దేవుడు అద్భుతంగా సహాయం చేస్తూ వాళ్ళు ఈనాడు దేవుని కొరకు సాక్ష్యంగా జీవించే విషయంలో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ హైదరాబాద్లో పెద్ద అబ్బాయి కానీ, కెనడాలో చిన్న అబ్బాయి కానీ వాళ్ళ జీవితాలు దేవుని కొరకు సాక్ష్యం ఉండేలాగా దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం క్రైస్తవ తండ్రులుగా మన యొక్క బిడ్డలను దేవుని వాక్సరంగా ఈ విధంగా పెంచాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ చూసుకొని మనం ముగించుకుందాం. ఒకటి, హౌ ఆఫెన్ do we learn this teaching in our churches, responsibilities of a Christian father and mother? మన యొక్క సంఘాల్లో క్రైస్తవ తండ్రి తన యొక్క బాధ్యతల గురించి, తల్లి బాధ్యతల గురించి సంఘాల్లో వింటూ ఉంటామా? ఎంత తరచుగా వింటుంటాం? అది ఒకటి ఆలోచించండి. 2, హౌ క్రిస్టియన్ ఫాదర్స్ in teaching and guiding children in the families. How are you? ఈ క్రైస్తవ తండ్రులు పిల్లలకు టీచ్ చేసే విషయంలో, పిల్లలను గైడ్ చేసే విషయంలో మన కుటుంబాల్లో ఎలా ఉంటున్నారు? అది 2వ విషయం. 3వది, హౌ ఆర్ యూ మోడలింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఫాదర్ విత్ యువర్ చిల్డ్రన్? మీ యొక్క పిల్లలతోటి క్రైస్తవ తండ్రిగా ఎటువంటి మాదిరికరమైన జీవితం మనం చూసాము. What the Lord is speaking to us through this teaching today. ఈ యొక్క బోధన ద్వారా క్రైస్తవ తండ్రులుగా మనతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ ఏ విషయాల్లో మనం కరెక్ట్ చేసుకోవాలని చెప్పి ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. ఆ విషయాల్ని మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం, పరీక్షించుకుందాం. బహుశా ఈ విన్న దాని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే జస్ట్ ఒక 5 minutes మనం డిస్కస్ చేసుకుని తర్వాత ఓవర్ టు బ్రదర్ గోమస్.